బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ఫీడింగ్ కుర్తీస్ అనగానే ఓన్లీ కాటన్ కుర్తీసే మనకి అవైలబుల్గా ఉంటాయి. అలా కాకుండా కొంచెం స్టైలిష్గా, మోడ్రన్గా, ట్రెండింగ్గా ఫోటోషూట్స్ కోసము, అలాగే అవుటింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవడం కోసము, ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకోవడానికి, పార్టీ వేర్గా యూజ్ చేసుకోవడానికి, రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్కి డిఫరెంట్గా ఉండే ఫీడింగ్ కుర్తీ కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవ్వబోతుంది. వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఈరోజు వీడియో చూపించబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం అవైలబుల్గా ఉంటాయి. వీడియోలో కూడా ఇలాంటి మరెన్నో షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, బేబీ కేర్, మదర్ కేర్, ఫ్యాషన్ అండ్ వీడియో టిప్స్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం, బేబీ ఫుడ్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఒక డెనిమ్ కుర్తీతో వీడియోని స్టార్ట్ చేద్దామండి. డెనిమ్ అంటే ఇందులో నేను 2 కలర్స్ ఉన్నాయి. డార్క్ బ్లూ ఉంది, లైట్ బ్లూ ఉందన్నమాట. నేను లైట్ బ్లూ చూస్ చేసుకున్నాను. ఇది అసలు ప్రెగ్నెన్సీ టాప్ అంటే అసలు ఎవరు నంబర్ అనమాట. రెగ్యులర్గా మనం వేసుకునే టాప్స్ ఎలా ఉంటుందో అంత స్టైలిష్గా ఉంది. బట్ దీనికి ఫీడింగ్ పర్పస్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి కాలర్లా వస్తుంది అనమాట. సో మన లెగిన్స్ మీద వేసుకోవడానికి, జీన్స్ మీద వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నాకు ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ యొక్క క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి. వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అని ఇందులో యూస్ చేశారు. స్లీవ్స్ వచ్చి 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ ఇందులో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ ప్లస్ డెనిమ్ మిక్స్డ్ అనమాట. అలాగే 3 లేయర్స్లో వస్తుంది. అండ్ గేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్రాక్ టైప్లో వస్తుంది అనమాట. సో ఫ్రంట్ పార్ట్లో బటన్స్ అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ మెటాలిక్ బటన్స్ అనమాట. అండ్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు ఓపెన్ అవుతాయి అనమాట. ఫస్ట్ 3 బటన్స్ ఈజీగా ఓపెన్ అవుతాయి. సో మీరు కావాలి అంటే బటన్స్ అన్నీ ఓపెన్ చేసేసి బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. మీరు చూసినట్టు చాలా ఇన్విజిబుల్గా ఈ సైడ్ పార్ట్లో జిప్స్ అనేవి ఉన్నాయండి. సైడ్ పార్ట్లో కూడా మనకి జిప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు ఈ జిప్ అయినా ఓపెన్ చేసేసి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. ఇందులో యూస్ చేసిన జిప్ ఏదైతే ఉందో మెటాలిక్ జిప్ అనేది యూస్ చేశారు. క్వాలిటీ వాజ్ అవుట్ స్టాండింగ్ అండి. అండ్ అది మనకు వచ్చేటప్పుడు ఒక బెల్ట్తో పాటు వస్తుంది. సో క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మనకి బాటమ్ పార్ట్ ఇలా కట్ అనేది వస్తుంది. లోపల ఏమీ లైనింగ్ అనేది యూజ్ చేయలేదు. బట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా థిక్గా ఉంది కాబట్టి మనకి లైనింగ్తో పెద్దగా పని లేదు ఉంది. సో ఫీడింగ్ టైంలో రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ మీకు బోర్ కొడితే డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయచ్చు. ఇది కావాలి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అమెజాన్లో మనకి మెగా ఫ్యాషన్ డే సేల్ అనేది రన్ అవుతుందండి. ఈ సేల్లో భాగంగా హ్యూజ్ డిస్కౌంట్స్, డీల్స్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి ఈ సేల్ అనేది అప్ టు మనకి March 10th వరకు అవైలబుల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇక సేల్లో భాగంగా పాల్గొని షాపింగ్ చేసేయండి. సో నెక్స్ట్ మరొక స్టైలిష్ టాప్ చూసేద్దామండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్ ఇంకొకటి కూడా ఉంది, ఎల్లో కలర్ కూడా ఉంది. బట్ నేను వైట్ అండ్ బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్గా మనం వేసుకునే కుర్తీస్ ఖచ్చితంగా బోర్ కొడితే ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి. సో ఇదేంటంటే మనకి ఇలాగ జాకెట్ మోడల్లో వస్తుందన్నమాట. లోపల ఇలాగ వైట్ కలర్ టీషర్ట్ ఒకటి వస్తుందండి. అండ్ దీంతో పాటు ఇది మనకి అటాచ్ చేసి వస్తుంది అనమాట. జనరల్గా మనకి 2 పీసెస్ వస్తాయి కదా, బట్ ఇదంతా ఒకటే సెట్. సో లోపల మనకి బనీన్ అనేది యూజ్ చేస్తారు. ఈ బనీన్ ఏదైతే ఉందో వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని ఎలా వేసుకోవాలంటే పైన జస్ట్ మన ఇలాగా 2 సైడ్స్ తాడులు కట్టేసుకోవడమే. కంప్లీట్గా మనకి ఫ్రాక్ టైప్లో వస్తుంది. బట్ చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇలాగా అంతా మనకి చెక్స్ అనేవి వస్తాయి అనమాట. మధ్యలో మీరు చూసినట్టు చిన్న చిన్న బటన్స్ కూడా యూజ్ చేశారు. అయితే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఓపెన్ అప్ అవ్వండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బటన్స్ అన్నీ కంప్లీట్గా మనకి స్టిచ్ అన్నీ చేశారు. మరి ఇది చూడటానికి అయితే నార్మల్ కుర్తీలా ఉంది కదా, మరి ఫీడింగ్ పర్పస్ కోసం ఎలా యూజ్ చేయాలంటే చాలా ఇన్విజిబుల్గా ఉన్నాయండి. జిప్ అయితే సైడ్ మనకి ఇలాగ జిప్ అనేది వస్తుంది. ఈ జిప్ ఏదైతే ఉందో ఓవరాల్గా ఈ యొక్క క్లాత్తో పాటు వస్తుంది అనమాట. సో సైడ్ పార్ట్లో జిప్ ఉంది కాబట్టి జస్ట్ ఓపెన్ చేసేసి బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మెటాలిక్ జిప్ అనేది యూజ్ చేశారు. లోపల ఎటువంటి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు, అలాగని సీత్రూగా లేదు. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా థిక్గా కూడా ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలాగ కట్టుకోవడానికి తాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ ఫీడింగ్ తర్వాత కూడా మీరు ఆఫీస్ పర్పస్ కింద వేసుకోవడానికి, అవుటింగ్ పర్పస్ కింద వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో మీ మెటర్నిటీ టైంలో తీసుకుంటే
అప్ టు మీ డెలివరీ అయిన తర్వాత బేబీ పెద్దయ్యాక కూడా వీటిని మనం యూస్ చేసుకోవచ్చు కాబట్టి మల్టీపర్పస్ లాంగ్ టర్మ్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇది కావాలి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నచ్చితే లేట్ చేయకండి, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. సో నెక్స్ట్ మరొక మోడల్ చూద్దాం. ఇది కంప్లీట్గా మనకి పింక్ కలర్లో వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి కోట్ టైప్లో వస్తుందండి. నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. పింక్ ఉంటుంది అనమాట, డార్క్ పింక్. అండ్ ఇది యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు జాకెట్ టైప్లో వస్తుంది. సో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండటంతో పాటు లుక్ డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం వేసుకునే ఫీడింగ్ కుర్తీస్కి. ఇందులో వచ్చిన ఫ్యాబ్రిక్ వచ్చి లిటిల్ బిట్ కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్డ్లో ఉందండి. స్లీవ్స్ వచ్చి మనకి ఇలాగా స్లీవ్లెస్ టైప్లో వస్తుంది అనమాట. ఎందుకంటే పైన మనకి జాకెట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి స్లీవ్లెస్ అనేది వస్తుంది. దీనిలో మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ జిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో చాలా ఇన్విజిబుల్గా ఉన్నాయి. ఇది కూడా మెటాలిక్ జిప్ అనేది యూజ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ దీనికి రౌండ్ నెక్ అన్ని ప్రొవైడ్ చేశారండి. ఫ్యాబ్రిక్ చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. పింక్ అండ్ బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో టాప్ ఉందన్నమాట. జాకెట్ అనేది ఇలాగా క్రిస్ క్రాస్లో పాటు వస్తుంది అనమాట. అండ్ ఈ జాకెట్ ఏదైతే ఉందో మనకి బాటమ్ పార్ట్ వరకు వస్తుంది. సో కంఫర్టబుల్గా ఉంటుంది. ఫీడింగ్కి ఇచ్చే టైంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మెటర్నిటీ టైంలో కూడా వేసుకోవడానికి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. జనరల్గా జాకెట్స్ అనగానే మనకి ఇక్కడ వరకే వస్తాయి కదా, బట్ ఇది లాంగ్లో ఉంది కాబట్టి లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్గా కావాలని ట్రై చేసేయండి. సో ఇంతవరకు మనం టాప్స్ అండ్ కుర్తీస్ చూసాం కదా, ఇప్పుడు ఒక నైట్ సూట్ చూద్దామండి. ఇది కూడా సూపర్గా ఉంది. అంటే రెగ్యులర్గా మీరు వేసుకునే నైట్ డ్రెస్కి దీని లుక్ అని చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే కుర్తీలానే ఉంటుంది బట్ నైట్ డ్రెస్ అనమాట. సో ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు బేబీతో పాటు ఈవినింగ్ టైంలో స్టే చేయాలనుకునేటప్పుడు ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ మనకి కుర్తీలానే ఉంటుంది. అంటే జనరల్గా మనకి నైట్ డ్రెస్ అనుకుని ఇంతవరకు ఉంటుంది కదా, బట్ ఇది డౌన్ వరకు ఉంటుంది. కార్డ్ సెట్లా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో ఇది మనకి ఆరెంజ్ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. కాలర్ నెక్ వస్తుంది. ఫ్రంట్లో మనకి బటన్స్ అనేవి వస్తాయి, ఏవి ఓపెన్ అప్ అవ్వవు. సో ఫ్రంట్ అంతా ఒక కలర్ కాంబినేషన్లో ఉంటే బ్యాక్ అంతా ఇంకో కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. లుక్ చాలా బాగుంది. అంటే కొంతమందికి కొంచెం సీట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో మనం అప్పర్గా ఉన్న వేసుకోలేము కదా. సో ఇటువంటి వేసుకుంటే ఏంటంటే లుక్ చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇది మీరు అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ అండి. ఫ్యాబ్రిక్ వాజ్ వెరీ వెరీ స్మూత్. సో ఇక్కడ మనకి ఇలా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్గా వేసుకునే ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో ఇలాగా సైడ్ పార్ట్లో మనకి జిప్స్ అనేవి ఉంటాయి. వైట్ మెటాలిక్ జిప్ అనేది యూస్ చేశారు. చాలా చాలా ఇన్విజిబుల్గా ఉంది జిప్. జిప్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో 2-3 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. అండ్ దీని లోపల ఎటువంటి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు. లిటిల్ బిట్ సీ త్రూగా ఉంది. ఎందుకంటే కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల మనం ఇన్నర్ వేసుకుని మేనేజ్ చేసేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వేసుకునే నైట్ డ్రెస్సెస్, నైటీస్ బోర్ కొడితే అప్పుడప్పుడు వీటిని కూడా మనం ట్రై చేసేయచ్చు. జనరల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో బెల్లి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ లెగిన్స్ వేసుకుంటే పొట్ట అనేది ఇలా ఎత్తుగా అయిపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ పెయిన్గా కూడా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం డిజైన్ చేయబడిన లెగిన్స్ అనమాట ఇవి. ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే రెగ్యులర్గా మనం వేసుకునే లెగిన్స్ ఇంతవరకు ఉంటాయి కదా, ఇవి అప్పర్గా అంటే మన బెల్లి అంతా కవర్ చేస్తాయి కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కొంచెం చిరాగ్గా కూడా అనిపించదు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు అవుటింగ్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో మీరు చూస్తున్నట్టు రెగ్యులర్గా మనం వేసుకునే లెగిన్స్ ఇంతవరకు ఉంటే ఇది ఇంతవరకు ఉంటుంది అండ్ చాలా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఒకవేళ మీకు డెలివరీ తర్వాత కూడా కొంతమందికి పొట్ట ఎత్తుగా అనిపిస్తూ ఉంటుంది కదా, మన కింద లెగిన్ వేసేటప్పుడు ఇది మనకి ఇలా ఎత్తులా అనిపించేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలి అనుకుని ఇటువంటి లెగిన్స్ మీరు ట్రై చేయొచ్చు అనమాట. అంటే లైక్ మనకి టమ్మీ టక్కర్ లాగా యూజ్ అవుతుంది. సో కంప్లీట్గా మనకి ఇక్కడ వరకు వస్తుందండి ఈ లెగిన్ అనేది. సో ఇలా ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే రెడ్ చూస్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. చక్కగా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది. సైజెస్ ఏమీ ఉండవు, ఓన్లీ సింగిల్ సైజే ఉంటుంది. ఇది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఏ సైజ్ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా ప్రిఫర్ చేసేయచ్చు. కలర్ ఆప్షన్స్ అండ్ సైజెస్ కోసం ఒకసారి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో రెగ్యులర్గా వేసుకునే లెగిన్స్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కంఫర్టబుల్గా లేదు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా ప్రెగ్నెన్సీ టైంలో అయినా కావాలంటే డెఫినెట్గా దీన్ని మీరు ట్రై చేసేయచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేసే ప్యాంటీస్ అనమాట. రెగ్యులర్గా మనం యూస్ చేసుకున్న ప్యాంటీస్ అనేవి ఇంతకుముందు చెప్పినట్టు రెగ్యులర్ కటింగ్లో ఉంటాయి. బట్ ఇవి ఏంటంటే మన బెల్లీని కూడా కవర్ చేస్తాయండి. అంటే విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను ఇందులో 2 కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇది వచ్చి గ్రే కలర్ అండ్ ఇది వచ్చి బ్లాక్ కలర్. సో బ్లాక్ ఓపెన్ చేసి చూద్దాం. సో
సో ఇవి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో వేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. కంప్లీట్గా ఇది ఏదైతే ఉందో అప్ టు మన బెల్లీ ఏరియాని కూడా కవర్ చేస్తుంది అనమాట. సో బెల్లీ ఏరియాకి చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి అస్సలు ఇన్కన్వీనియంట్గా ఉండదు. అండ్ వీటిని కావాలంటే మీరు నైట్ వేర్గా కూడా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ షార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంతే ఉంది కాబట్టి వీటిని మీరు డ్రెస్సెస్, శారీస్ వేటి మీద వేనా హ్యాపీగా వీటిని మనం కంఫర్టబుల్గా వేర్ చేసేయచ్చు. సో ఇలా ఉంది. ఇది వచ్చి XXL సైజ్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇది బ్లాక్ కదా, అండ్ ఇది వచ్చి గ్రే. మామ్ స్టోర్ అని ఉంటుందండి మనకి అమెజాన్లో. సో మామ్స్కి సంబంధించిన 20 స్టఫ్స్ అన్ని వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చి గ్రే. చూసారు ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందో, కంప్లీట్గా బోత్ ద సైడ్స్ ఇలాగా స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది. కంప్లీట్గా బనీన్ టైప్ ఆఫ్ మెటీరియల్తో వేసారు. అండ్ దీనిలో లేస్ కూడా చాలా బాగా నచ్చింది, చూసారా లేస్ కూడా ఉంది. సో లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. స్పెసిఫిక్గా వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ అదే కలెక్షన్తో నందిని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ షాపింగ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.